హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిపిఎస్ టెక్. ఫ్రెండ్స్, మనకి న్యూ ఈవెంట్ ఒకటైతే అన్లాక్ అయిపోయింది ఫ్రెండ్స్, ద లీడింగ్ ఇన్ఫ్లుయెన్సర్ అనుకుని. సో ఫ్రెండ్స్, నేను లాస్ట్ టైం చెప్పాను కదా, ఫైండ్ ఏ డిఫరెంట్ వాళ్ళలోనే చాలా ఈవెంట్స్ అయితే ఉంటుంది అనుకుని. సో ఇది కూడా ఈవెంట్లో ఒక పార్ట్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇన్ఫ్లుయెన్సర్ అనుకుని. సో మీరు దీనిపైన క్లిక్ చేసిన ఈవెంట్కి రావచ్చు, లేకపోతే మీకు అఫీషియల్ ఈవెంట్లో మీకు సపరేట్గా కూడా ఒకటి పెట్టడం జరిగింది, ద లీడింగ్ ఇన్ఫ్లుయెన్సర్ అనుకోని. సో దీనిపైన క్లిక్ చేసినా కూడా మీరైతే ఈవెంట్కి వచ్చేయచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ ఈవెంట్ అనేది మనకి 22 జూన్ నుంచి జూలై 8 దాకా అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. సో నేనైతే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈవెంట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎలా ఈవెంట్ విన్ అవ్వాలి. సో మొత్తం కూడా కంప్లీట్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు జస్ట్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా వీడియో లైక్ చెప్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోద్దు, ఎందుకంటే ఫ్రెండ్స్ చాలా కష్టపడి నేను వీడియోస్ అయితే పెడుతున్నాను, కాకపోతే ఇంకా సబ్స్క్రైబ్ అయితే పెరగలేదు. సో ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ని పెంచండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఇక్కడ రెండైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటి రీజనల్ ఒకటి ఉంటుంది, ఇంకోటి గ్లోబల్ ఉంటుంది. సో రీజనల్ అంటే ఓన్లీ మన ఇండియాలో మొత్తం టోటల్గా ఇందులో అయితే వస్తారు. ఇంకా గ్లోబల్ అయితే ఆల్ ఓవర్ వరల్డ్లో అందరూ కూడా ఇందులో అయితే కౌంట్ అవుతారు. ఓకే, సో చూడండి, రీజనల్లోనే మనకి టోటల్గా 3 ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటి ఆడిషన్ ఉంటుంది, ఇంకోటి అడ్వాన్స్ ఉంటుంది, ఇంకోటి ఫైనల్ ఉంటుంది. ఓకే, ఆడిషన్ అనేది మనకి 22 నుంచి 26 దాకా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అడ్వాన్స్ అనేది 27 నుంచి జూలై 5 దాకా ఉంటుంది. ఇంకా ఫైనల్ అనేది మనకి జూలై 6 నుంచి జూలై 8 దాకా అయితే ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇందులో మనం పార్టిసిపేట్ చేయాలంటే మనమైతే గిఫ్టింగ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడైతే ఆడిషన్ నడుస్తుంది కదా. సో ఈ ఆడిషన్లోనే 22 నుంచి 26లోనే మనం ఎంతైతే గిఫ్టింగ్ చేస్తూ ఉంటాం కదా, సో దాన్ని బట్టి ఇక్కడైతే మనకి ర్యాంకింగ్ ఉంటుంది. సో ఈ ర్యాంకింగ్లోనే మనమైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డైలీ ర్యాంకింగ్ ఉంటే టోటల్ ర్యాంకింగ్ ఉంటుంది. సో టోటల్ ర్యాంకింగ్లో మనమైతే టాప్ 80లో అయితే రావాలి. టాప్ 80లో ఎప్పుడైతే వస్తారు కదా, సో అప్పుడే మీరు అడ్వాన్స్కి అయితే వెళ్తారు. ఓకే, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ర్యాంకింగ్ మొత్తం కూడా దేనిపైన కౌంట్ అవుతుంది అంటే ఇన్ఫ్లుయెన్సర్ టికెట్ పైన కౌంట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇన్ఫ్లుయెన్సర్ టికెట్, సెరమనీ గిఫ్ట్స్ ఇది ఉన్నాయి కదా. సో ఈ సెరమనీ గిఫ్ట్స్ ఏదైతే మీరు సెండ్ చేస్తారు కదా, సో అప్పుడు మీకు ఇన్ఫ్లుయెన్సర్ టికెట్స్ అయితే దొరుకుతుంది. సో ఇక్కడ చూడండి, పైన ఏదైతే గిఫ్ట్స్ కనిపిస్తుంది కదా, సో ఇదే సెరమనీ గిఫ్ట్స్ ఫ్రెండ్స్. సో ఈ సెరమనీ గిఫ్ట్స్ మాత్రమే మీరు సెండ్ చేస్తేనే మీకు ఇన్ఫ్లుయెన్సర్ టికెట్స్ అయితే మీకు దొరుకుతుంది. సో మీరు ఎంత గిఫ్ట్ సెండ్ చేస్తే అన్ని కాయిన్స్ బట్టి అయితే మీకు అక్కడ టికెట్స్ అయితే దొరుకుతుంది. ఓకే, కాకపోతే ఇక్కడ చూడండి, మార్కప్ ఉంది కదా, సో 2 గిఫ్ట్స్. సో ఇదైతే 99 స్టార్ గిఫ్ట్స్. సో ఈ మార్కప్ గిఫ్ట్స్ కనుక మీరు సెండ్ చేస్తే మీకు ఎక్స్ట్రాగా 1.3 బోనస్ అయితే మీకు యాడ్ అవుతుంది. సో మీరు ఈ గిఫ్ట్స్ మాకు సెండ్ చేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే మనకి కొంచెం ఎక్స్ట్రాగా అయితే యాడ్ అవుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు గిఫ్టింగ్ అనేది లైవ్ లైన్ చేసుకోవచ్చు, లేకపోతే రూమ్ లైన్ చేసుకోవచ్చు, ఎక్కడైనా కూడా గిఫ్టింగ్ చేసుకోవచ్చు. సో ఎంత గిఫ్టింగ్ చేస్తే అంత ర్యాంకింగ్కి అయితే మీరు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే క్లియర్గా అయితే వీళ్ళకైతే ఇచ్చేస్తున్నారు 1 కాయిన్కి 1 టికెట్ అనుకొని, అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ టికెట్స్. ఇంకా 99 స్టార్ గిఫ్ట్స్ కనుక వేస్తే 1.3 అయితే దొరుకుతుంది అనుకొని. సో ఇక్కడ టోటల్గా 80 మెంబర్స్ అయితే చెప్పాను కదా. సో 80 టాప్ ఎవరైతే టాప్ 80లోనే వస్తారో, అంటే 26లోన ఎప్పుడైతే టాప్ 80లోనే ఉంటారో, సో వాళ్ళకైతే అడ్వాన్స్కి అయితే తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఎలాంటి పార్టిసిపేట్ చేయకుండా, ఒక ఆడిషన్లో పార్టిసిపేట్ చేయకుండా మీరు కూడా డైరెక్ట్గా అడ్వాన్స్కి అయితే షిఫ్ట్ అవ్వడానికి కూడా ఒక ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దానికోసం మీరేం చేయాలంటే ఒక నాబల్ అయితే తీసుకోవాలి. ఆ నాబల్ ఫ్రెండ్స్ చాలా కాస్ట్, ఎందుకంటే అది అసెంబ్లీ ఇప్పటికీ హైయెస్ట్ కాస్ట్లో ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్విక్ అడ్వాన్స్ పైన కనుక మీరు క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, మీకు అయితే నాబల్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ నాబల్ అయితే మీరు తీసుకోవాలి. 6 lakhs కాయిన్స్ పెట్టుకొని ఈ నాబల్ కనుక మీరు తీసుకుంటే మీరు డైరెక్ట్గా ఆడిషన్లోనే పార్టిసిపేట్ చేయకుండా మీరు డైరెక్ట్గా అడ్వాన్స్కి అయితే వచ్చేయచ్చు. ఓకే, సో ఎవరైనా కూడా కాయిన్స్ పెట్టి తీసుకోవాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. తీసుకుంటే మీరు డైరెక్ట్గా అయితే అడ్వాన్స్కి అయితే వచ్చేస్తారు. నాకు తెలిసి మన వాళ్ళు ఎవరు కూడా ఎంతగా పెట్టుకోరని అయితే నేను అనుకుంటున్నాను. ఓకే, ఓకే, సో ఇప్పుడు ఇక్కడ రూల్స్ అండ్ అవార్డ్స్ పైన క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి యాక్టివిటీ రూల్స్లో అయితే మనకి క్లియర్గా అయితే ఉంటుంది మొత్తం కూడా. ఆడిషన్లో ఎంతమంది సెలెక్ట్ చేసుకుంటారు, సో ఇవన్నీ కూడా. ఆడిషన్ అయితే టాప్ 80 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు, ఇదైతే మీకు తెలిసిపోయింది. ఇంకా ఎప్పుడైతే మనం ప్రమోషన్కి వస్తాం కదా ఫ్రెండ్స్. ఓకే, సో ప్రమోషన్ అంటే అదే అడ్వాన్స్. సో ఇక్కడైతే అడ్వాన్స్ అని ఇచ్చి ఉన్నారు, తర్వాత ఇక్కడైతే ప్రమోషన్ అని ఇచ్చి ఉన్నారు. సో రెండు కూడా ఒకటే ఫ్రెండ్స్, మీరు గావరవలసిన ఏమో అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ చూడండి, ప్రమోషన్ అని ఉంది. సో ఇక్కడ చూడండి, ప్రమోషన్లో మనకి 3 స్టెప్స్ ఉంటుంది. ఓకే, 3 గేమ్స్ ఉంటుంది. సో ప్రతిరోజు ఒక్కొక్క గేమ్ నడుస్తుంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 50 మెంబర్స్ మాత్రమే ఫస్ట్ అయితే సెలెక్ట్ అవ్వాలి ఇక్కడ. సో ఫస్ట్ రౌండ్లోనే వీళ్ళైతే 50 మెంబర్స్ని అయితే ఫిల్టర్ చేస్తారు. సో టాప్ 50 ఎవరైతే వస్తారో, సో వాళ్ళకైతే సెకండ్ రౌండ్ తీసుకుంటారు. టోటల్గా 3 రౌండ్స్ ఉంటుంది. ఓకే, సో సెకండ్ రౌండ్లోనే మనకి 24 మెంబర్స్కి మళ్ళీ ఫిల్టర్ చేస్తారు. సో టాప్ 24 ఎవరైతే వస్తారో, సో వాళ్ళకి మళ్ళీ థర్డ్ రౌండ్కి తీసుకెళ్తారు. సో థర్డ్ రౌండ్లోనే టోటల్ 8 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, సో ఫైనల్గా మనకి ప్రమోషన్లోనే టాప్ 8 మెంబర్స్ని అయితే సెలెక్ట్ అవుతారు. సో 3 స్టెప్ వైజ్గా. సో ఫైనల్గా ఎవరైతే 8 మెంబర్స్ సెలెక్ట్ అవుతారు కదా, సో వీళ్ళకైతే ఫైనల్లో
పెడతారు. ఓకే. సో, ఫైనల్‌లోనే మళ్ళీ ఎవరు కూడా ఎంతైతే ర్యాంకింగ్ వస్తదో సో, అందరికైతే గిఫ్టింగ్ ఉంటది. ఒకసారి మీరు ప్రమోషన్‌లో సెలెక్ట్ అయిపోతే చాలు ఫైనల్ రౌండ్స్‌కి అందరికి గిఫ్ట్ ఉంటది. ఎందుకంటే టాప్ 8 మెంబర్స్ కూడా గిఫ్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. సో, గ్లోబల్ ర్యాంకింగ్ ఎలా నడుస్తుంది? సో, గ్లోబల్ ర్యాంకింగ్ అనేది ఫ్రెండ్స్ మనకి టాప్ 30 మెంబర్స్ 300 ఎవరైతే ఉంటారో కదా! అంటే ఎప్పుడైతే మనం ఆడిషన్‌లో సెలెక్ట్ అవుతామో సో, టోటల్‌గా 300 మెంబర్స్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసుకుంటారు. సో, ఇందులో ఎవరెవరు టాప్‌లో ఇస్తారో సో, వాళ్ళందరికి కూడా గిఫ్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతది. ఓకే. సో, ఇక్కడ రివార్డ్స్ అన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో, చూడండి ఇక్కడైతే క్లియర్‌గా ఈళ్ళు డేట్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. ఏ డేట్‌లోనే ఏంటేంటి జరుగుతది మొత్తం కూడా. ఓకే. సో, ఇక్కడ సెరమనీ రివార్డ్స్ చూడండి. సో, ఎవరైతే టాప్‌లో ఉంటారో ఇది రీజనల్ రివార్డ్స్, ఇది గ్లోబల్ రివార్డ్స్. సో, గ్లోబల్‌లోనే మనకి ఎక్కువ బెనిఫిట్ ఉండదు. కాకపోతే గ్లోబల్‌లో గెలవడం చాలా కష్టం. ఎక్కువ గిఫ్టింగ్ అయితే చేయాలి. ఓకే. సో, రీజనల్‌లో రివార్డ్స్‌లో చూద్దాం. సో, టాప్ లిస్ట్‌లో ఎవరైతే వస్తారో టాప్ 1కి అయితే ఈ గిఫ్ట్స్ అన్నీ కూడా దొరుకుతది ఫ్రెండ్స్. ఈ 12 మంత్స్ దాకా అయితే మీరు ఐడీ అనేది మీకు నచ్చిన నంబర్ అయితే పెట్టుకోవచ్చు. ఎస్ఐడీ నంబరు. సో, ఈ పరంగా ఉంటది. కొన్నిసార్లు ఇది పర్మనెంట్ కూడా వస్తది. వేరే వేరే ఈవెంట్స్‌లో లాస్ట్ టైమ్ ఈవెంట్‌లో చూసాం కదా! పర్మనెంట్ రూమ్ ఐడీ నంబర్ అయితే మార్చుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు. ఓకే. సో, ఈ పరంగా ఎవరైతే టాప్‌లో ఉంటారో కదా! సో, వాళ్ళకైతే టాప్ 3 వరకైతే రివార్డ్స్ ఉంది. సో, ఎవరైతే టాప్ 4 నుంచి టాప్ 8 దాకా ఉంటారో సో, వాళ్ళందరికీ 1 మంత్ దాకా అయితే ఈ బ్యాడ్జ్ అయితే ఇస్తారు. ఎంతో కష్టపడి గిఫ్టింగ్ చేస్తారు. మీరు కనుక టాప్ 3కి రాలేదనుకుంటే మీకు ఈ 1 మంత్ బ్యాడ్జ్ మాత్రమే దొరుకుతది. ఓకే. సో, తర్వాత అడ్వాన్స్‌లో ఎవరైతే రీచ్ అవుతారో సో, వాళ్ళకైతే ఈ గిఫ్ట్స్ అయితే దొరుకుతది. జిగ్‌సా కాయిన్ 100 దొరుకుతది. సో, మీరు చక్కగా మళ్ళీ అక్కడికొచ్చి స్పిన్ అయితే చేసుకోవచ్చు. మన 500 డిఫరెంట్ డ్రా సారీ 500 డిఫరెంట్ డ్రా సంథింగ్ ఏదో ఉంది కదా! సో, ఆ ఈవెంట్‌లో అయితే మీరు స్పిన్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత చూడండి ఇక్కడ మనం గ్లోబల్ రివార్డ్ చూద్దాం. సో, గ్లోబల్ రివార్డ్‌లోనే ఫ్రెండ్స్ టాప్ 1కి ఎవరైతే వస్తారో కదా! సో, వాళ్ళకైతే మంచి మంచి ఎఫెక్ట్స్ ఇయన్నీ కూడా ఇస్తారు. స్పెషల్ టైటిల్ ఇవ్వటం. సో, ఇలాంటిది కూడా చాలా బావుంది. సో, ఇక్కడ చూడండి. సో, ఇక్కడ కూడా టాప్ 2, టాప్ 3 వరకైతే ఉంటది. సో, తర్వాత టాప్ 100లో ఎవరైతే వస్తారో కదా! సో, వాళ్ళకైతే ఈ రివార్డ్ దొరుకుతుంది. టాప్ 200కి ఇది, టాప్ 300కి ఈ రివార్డ్స్ అయితే దొరుకుతది. ఓకే. సో, ఫ్రెండ్స్ మీకు రివార్డ్స్ మొత్తం కూడా చెప్పేసాను. ఏ రివార్డ్స్ ఎవరికి దొరుకుతదనుకోని. సో, ఫ్రెండ్స్ ఈ టోటల్‌గా అయితే ఈవెంట్ గురించి అయితే కవర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకేమైతే లేదు. జస్ట్ మీరు ఇక్కడ గిఫ్టింగ్ చేసుకోవాలి. ఎంత గిఫ్టింగ్ చేసుకుంటే అంతలో అయితే మీకు దొరుకుతది. సో, మీరు డైరెక్ట్‌గా అడ్వాన్స్‌కెళ్ళిపోవాలంటే మీరు జస్ట్ ఈ నోబెల్ అయితే తీసుకోవాలి. 6 లాక్స్ పెట్టుకొని. సో, అప్పుడు ఈ నోబెల్ తీసుకొని మీరైతే అడ్వాన్స్‌కి వచ్చేస్తారు. తర్వాత అడ్వాన్స్‌లో 3 రౌండ్స్ ఉంటాయి. సో, 3 రౌండ్స్ కూడా మీరు విన్ అవుతూ వెళ్తుంటే సో, టాప్‌లో వస్తూ ఉంటే అప్పుడు మీరు ఫైనల్‌కి వెళ్తారు. సో, ఫైనల్‌లో మళ్ళీ మీరు టాప్ 3లోనే కనుక వస్తే మంచి గిఫ్ట్స్ లేకపోతే నార్మల్ గిఫ్ట్స్. సో, ఇంతే ఫ్రెండ్స్ ఈ ఈవెంట్‌లో ఇంకేం లేదు. మన నార్మల్ పీపుల్స్‌కెళ్ళంటే ఎలాంటి యూజ్ అయితే లేదు. చక్కగా ఈవెంట్ గురించి చూసుకొని వదిలేయాల్సిందే. జస్ట్ మీరు మాత్రం నాలెడ్జ్ కోసం ఈవెంట్‌ని కంప్లీట్‌గా తెలుసుకోవాలి. అంతే. అంటే మీరు ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేయకపోయినా కూడా ఈవెంట్ ఏంటి అనేది తెలుసుకోవాలి. సో, అందుకోసమే వీడియో అనేది నేను పెడుతుంటాను. ప్రతి ఒక్క వీడియోని చూడండి. మీరు అందులో పార్టిసిపేట్ చేయకపోయినా కూడా వీడియోని అయితే కంప్లీట్‌గా చూడండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఈవెంట్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్.